ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్ మార్నింగ్ టు ఆల్. దేవుడు మనకి ఈరోజు నూతన ఉదయం నూతన రోజు దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్పుకుంటూ ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దామండి. దేవుడు ప్రతిరోజు మన కోసము ఏదో ఒక కొత్త ప్రణాళికలను కానీ కొత్త ఆశల్ని మరియు మన కళలను ఆయన చేతుల్లో అప్పగించుకోవడానికి కొత్త అవకాశం ఇచ్చాడని గుర్తిరిగి మనము ఈరోజు మనం పని ప్రారంభించినప్పుడైనను, మనం నడిచినప్పుడైనను, మనము ఎక్కడికైనా దేని మీద వెళుచున్నప్పుడైనను దేవుడు తన పిల్లలను ఆశీర్వదిస్తాడని, ఆనందిస్తాడని గుర్తుపెట్టుకుందామండి. ఈరోజు వాక్య భాగంలో భాగంగా కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నాం. ఆయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఈ వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనకు దావీదు మహారాజుకు అనేకమైన కోరికలు ఉండవచ్చును, కానీ మనము మన వైపు ప్రణాళిక చూసుకున్నట్లయితే ఈ వచనము దేవుడు మన దైనందిన జీవితాలకు దూరంగా లేడని మనకు గుర్తు చేస్తుంది. ఆయన మన హృదయాల కోరికల గురించి, మన ప్రార్థనల గురించి, మన లక్ష్యాల గురించి, మన కళల గురించి శ్రద్ధ వహిస్తాడు. అయితే ఇక్కడ లోతైన సత్యం ఇంకోటి ఏంటంటే, దేవుని పరిపూర్ణ చిత్తముతో ఉన్నప్పుడు నువ్వు నిజమైన విజయం సాధిస్తావని గుర్తెరగాలి. ఆయన మన ప్రణాళికలను విశ్వసించినప్పుడు నీ ప్రవర్తన ఎందంతటినీ ఆయన అధికారం నాకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయను. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు. అలాగే కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛలను తీరుస్తాడని చెప్తున్నాడు. అలాగే ఏదైనా కాబట్టి ఈరోజు మనము మన లక్ష్యాలను, మనం ఏదైనా ఉంటే, మనది ఏదన్నా లక్ష్యాలు ఉంటే మన సొంత బలంతో కాకుండా నేను చేయగలనని కాకుండా దేవుని నామములో మొరపెట్టి ముందుకు సాగిన ఎడల నీకు తప్పక విజయం చేకూరుస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన అడుగు జాడల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయన ప్రణాళికను మనకు వివరిస్తాడు. మనం కోరుకున్నది ఆయన మనకు సహాయం దయచేస్తాడని గుర్తెరిగి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించులాగున మనం కొంతసేపు ప్రార్థనలో ఏకీభవించుదామండి. అందులో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొద్ది స్తుతులు స్తోత్రం దయచేస్తున్నాం తండ్రి. ఈరోజు మాకు ఒక నూతన రోజును దయచేసినందుకు మీకే వేల కొద్ది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఈ రోజును చూడలేక అయితే ఎంతమంది అయితే గతించుంటారో మాకైతే తెలియదు, కానీ దేవా మాకు నూతన ఒక రోజును దయచేసి తండ్రి, మాకు మా కళలను, మా ప్రణాళికలను మీ చేతుల్లో మేము పెట్టుకుంటూ మాకు సహాయం దయచేసినందుకు వందనాలు తండ్రి. చెప్పిన వాక్య భాగం ప్రకారం తండ్రి, మేము మా ప్రవర్తన, మా కోరిక అంతటిని సిద్ధింపచేసి మా ఆలోచన యావత్తును సఫలపరచడం దేవా. మాకు ఏమైతే ఆలోచనలు, ఆకాంక్షలు ఉన్నాయో మీకే బహాటంగా తెలిసిన నాయన. మరి ముఖ్యంగా తండ్రి, యవన బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటుండగా వారికి ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధించి ఈరోజు మరి అపాయింట్మెంట్ ఏదన్నా అందుకొని ఉంటుంటే తండ్రి, వారు ఉద్యోగంలో ఏ విధంగా నెగ్గుకు రావాలో నేర్పించమని ప్రార్థిస్తున్నాం దేవా. అదేవిధంగా తండ్రి, ఉద్యోగాలలో ఉంటూ కుటుంబాన్ని వదిలి దూర ప్రాంతాలకు బిడ్డలను దీవించండి. వారి ప్రయాణం అంతట్లో మీరే తోడు నీడుగా ఉండి, ఉదయకాల ప్రయాణం వెళ్ళుచుంటుండగా తండ్రి, వారికి ముందు మీరు ఉండి తండ్రి వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదే తండ్రి, అనారోగ్య సమస్యలో ఎవరైనా బిడ్డలు ఉంటే తండ్రి, వారికి వారికంటే ముందుగా మీరు హాస్పిటల్కి వెళ్ళి వారి తరపున మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం దేవా. వారికి సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి, ఈరోజు మా పనులన్నింటిలో మాకు మీరే ముందుగా ఉండి మమ్మల్ని నడిపించమని ఈ కొద్ది మాటలు మా ప్రభువైన యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాం. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు ఈ వాక్య భాగము సహాయం దయచేసినందుకు దేవునికి వందనాలు.
ఈ వాక్య భాగం మీకు అనుకూలంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.